ఇప్పుడు ఆయన సీట్ ఇస్తే బొవ్వా కావాలంటే ఎట్టగా వాళ్ళు ఎక్కడైతే 7 సార్లు 8 సార్లు పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చారా లేదు. ప్రాక్టికల్ ఇప్పుడు ఎందుకు ధూళిపాల నరేంద్ర ఎన్నిసార్లు గెలిచాడు పాపం. కొన్ని ఏంటంటే కులాల ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో సీనియర్లకి తెలుగుదేశంలోనే మంత్రి పదవులు రావు, రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్లకి కాంగ్రెస్ లోను వైసీపీలోనే రావు. అది సహజం, ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇప్పుడు 48 మందో 50 మందో ఉన్నారు ఏది వైసీపీలో, అందరికి ఇచ్చేయలేరు కదా మంత్రి పదవులు ఉండేయన్నని మొత్తం కలిపితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ లో కుటుంబ రాజకీయం వారసత్వ రాజకీయం కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా? నో డౌట్, ఆయనే ఒక అట్లా యాంగిల్లో వచ్చారు కదా, రాజశేఖర రెడ్డి పేరుతో వచ్చారు కాబట్టి తను కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళ బిడ్డల్ని రావద్దని అట్ట చెప్తారు. అంటే ఆయన పార్టీ పెట్టుకుని వచ్చారు కదా, అదే పార్టీలో కంటిన్యూ అయ్యి ఆయన ఉన్నప్పుడు కంటిన్యూ అవ్వలేదు. ఆయన కులాలకు ఆయన ఏమి దాంట్లో ఇప్పుడు లెక్కనైతే రాజశేఖర రెడ్డి కొడుకు గారు కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఎంపీగా. అవును, అప్పుడు మరి కాబట్టి ఆయన అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు. ఒక్క తన కుటుంబంలో మాత్రం తన ఒక్కడే అన్నటువంటి కాన్సెప్ట్. కుటుంబ రాజకీయాలు చేయకూడదు అనే సిద్ధాంతాలు ఏం లేవు, అట్లాంటిది ఏం లేదు. అట్టుంటే గనక మిథున్ రెడ్డిను రామచంద్రారెడ్డి ఎట్టా కుదురుద్ది, బొత్స సత్యనారాయణ ఇంట్లో ఎట్టా కుదురుతుంది, లేకపోతే ఇప్పుడు ఎక్కడేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ముందు జెడ్పీటీసీ ఇచ్చారు, కరుణాకర్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్, కాబట్టి అక్కడేమీ అడ్డుపడట్లేదు ఆయన. దాంట్లో కుటుంబాల్లో తర్వాత తరాలు బాగుపడకూడదని ఆయన అనుకోవట్లేదు, వారసత్వాలను ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన.